హాయ్ హలో దిస్ ఇస్ సుధా గంటి వెల్కమ్ టు మహా న్యూస్ అండ్ మహామాక్స్. ఇవాళ నాతో పాటు రామ్ మూవీ టీమ్ అయితే ఉన్నారు. సో రామ్ అన్న టైటిల్ చూడగానే ఇట్స్ రియలీ వెరీ ఎక్సైటింగ్ అనమాట. సో లెట్స్ చిట్ చాట్ విత్ ద టీమ్. Hi Sudha. హలో, ఐఎమ్ సో గుడ్. హౌ ఆర్ యూ గైస్? How are you? All good. All excited for We have 26th. director Dharan and we have Dhanya and we have Surya Aila Somyajla, the hero of the film. So first director tone start చేద్దాం because he's the captain of the ship కాబట్టి. So రామ్ దానికి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని అర్థం కూడా చెప్పేశారు మాకు టైటిల్లోనే. వై డిడ్ యూ చోస్ అ పేట్రియాటిక్ కమ్ యాక్షన్ ఫిల్మ్? లైక్ ఎందుకు ఈ కథని మీరు తీయాలని చూస్ చేసుకున్నారు? అంటే కాంటెంపరీ సిచ్యువేషన్స్లో జరుగుతున్న ఇష్యూస్ మీద సంబంధించిన మూవీ అనమాట. అంటే మన చుట్టూ సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనము పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసిన విషయాలు చాలా ఉంటాయి దీంట్లో. సో ఒక అండర్ కరెంట్గా ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక యూత్ని అట్రాక్ట్ చేసే కమర్షియల్ ఎంటర్టైనర్, యాక్షన్ ప్యాట్రియాటిక్ ఎంటర్టైనర్. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ తెలుగులో ఎక్కువ రావన్నమాట. అంటే హానెస్ట్ మేకింగ్లో వెళ్తాయి, బట్ కమర్షియల్ స్టైల్లో ఉంటూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ బేస్డ్ మూవీస్ బేసిక్గా తమిళ్లో మనం ఎక్కువ చూస్తుంటాం. ఈ శంకర్ గారు కావచ్చు, ఒక మురుగదాస్ గారు అటెంప్ట్ చేస్తుంటారు. సో ఆ జోన్లోకి మనం అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక హీరో జడ్జిమెంట్. సో తను దీన్ని చూస్ చేసుకున్నాడు, దీనికి వెళ్ళాలి అని. అండ్ వీ ఆల్ బిలీవ్డ్ ఈ బాగుంటుంది ఈ టైంలో అని చెప్పి ఈ సబ్జెక్ట్ ఆయన చెప్పిన దానికి యాడ్ చేయాలి అంటే యాక్చువల్గా మన అందరిలోని ప్యాట్రియాటిజం అనేది ఉంటుంది. అంటే ముంబై అటాక్ జరిగినప్పుడు కానీ, లేకపోతే మొన్న రీసెంట్గా మన తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ కర్నల్ గారు చనిపోయినప్పుడు కానీ మేము చాలా బాధపడ్డాం. అంటే మనం బాధపడతాం కానీ మనం ఏం చేయలేం కొన్నిసార్లు. బట్ అది మన వరకు వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం అంటే ప్రతి ఒక్కరిలోని ప్యాట్రియాటిజం ఉంటుంది. అంటే లవ్ ఎంత ఎంకరేజ్ చేస్తారో సెంటిమెంటు, ప్యాట్రియాటిజం కూడా అంతే ఎంకరేజ్ చేస్తారని ఈ జోనర్లో ట్రై చేయడం జరిగింది. అంటే తెలుగులో కూడా ఖడ్గం తర్వాత ఇలాంటి సినిమా ఈ జోనర్లో రాలేదు. ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నీ హిట్. ఒక ఆజాద్ కానీ, ఒక ఖడ్గం కానీ, మా సినిమా కూడా అంటే ఆజాద్లో కూడా మీకు కొంత ప్యాట్రియాటిజం ఉంటుంది. అంటే ఇది కంప్లీట్ ప్యాట్రియాట్ అంటే మీకు ఆ జోనర్ కాదండి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక ప్యాట్రియాటిక్ మూవీ. అంటే చివరిలో ప్యాట్రియాటిజం మీద గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇది అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాము. సో అందుకనే ఆ జోనరు ఎవరు టచ్ చేయలేదు కాబట్టి ఈ మధ్య కాలంలో ఆ జోనర్ ఎంచుకోవడం జరిగింది. ఓకే, కమింగ్ టు యూ, ఒక ఆర్మీ ఆఫీసర్ రోల్ చేయాలంటే యూనో గట్సీగా ఉండాలి అండ్ అదే రావాలి, యాక్షన్ చేయాలి అని చెప్పి ఒక పవర్ ఉండాలి బాడీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ మనకి తీసుకొచ్చినప్పుడు డైరెక్టర్ గారు మన మైండ్లో మనకు కనిపిస్తుంది, తెలిసిపోతుంది అనమాట. అరే యాక్షన్ ఇది ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని ఒక టెన్షన్ మొదలవుతుంది. మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా? అయ్యో, నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఈ క్యారెక్టర్. అంటే దీనిలో 2 వేరియేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ముందు ఒక అల్లరి చిల్లరిగా తిరిగి రోజు మందు కొట్టే ఒక కుర్రాడు తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా తను దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెళ్తాడు. సో అది అంటే ఆ వేరియేషన్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. అంటే కామ్ గోయింగ్ ఒక హీరోయిన్ ప్రేమ కోసం, అంటే ఒక అమ్మాయి వెంట పడేవాడు అలా ఎలా టర్నప్ అయ్యాడు, ఎందుకు టర్నప్ అయ్యాడు, టర్నప్ అయిన తర్వాత అంత యాక్షను అంటే దేశం కోసం అనేసరికి ప్రతి ఒక్కరిలోని ఎమోషన్ వస్తుంది. సో అది నాకు చాలా బాగుంది, బాగా అనిపించింది. ఆ వేరియేషన్ కోసం చాలా ట్రై చేసాం, కష్టపడ్డాం. సో ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ మీరు అన్నట్టుగా. యా, టోటలీ. అండ్ ద స్వీటెస్ట్ ధన్య, ఇప్పుడు మీరు పాటలు కూడా పాడేస్తున్నారు. ఐ థింక్ షుడ్ బి అ సింగర్ ఆల్సో ఇన్ యువర్ అప్కమింగ్. నాకు తెలిసి నన్ను అడుగుతారు కదా ఈ ఇంటర్వ్యూ ఫైనల్ క్వశ్చన్ మీద అదే పాడమని అడగను. యువర్ సేఫ్. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ నేను ఒక పర్టికులర్ కొన్ని సీన్స్ చూశాను. యువర్ లవ్లీ అండ్ అలాగే రొమాన్స్ ఉంది ఈ సినిమాలో, యాక్షన్ ఉంది అండ్ అలాగే ఎమోషన్ ఉంది. సో అన్నిటికన్నా ఎమోషన్ క్యారీ చేయడం చాలా కష్టం. మీరు ఒక ఆర్మీ సమాధి దగ్గరకు వచ్చిన ఒక సీన్ ఉంటుంది, నేను ట్రైలర్లో చూశాను. సో హౌ డిడ్ యూ క్యారీ దట్ ఎమోషన్? అది హౌ ఐ డిడ్ అనేది వీళ్ళిద్దరిని అడగాలి. వై ఐ చోస్ దిస్ ఫిల్మ్ అనేది ఫర్ దట్ సీన్ ఓన్లీ. ఓకే, దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఎస్ ఫర్ మీ. నాకైతే ఎక్కువ గ్లామర్ ఉన్న సినిమాలో పర్ఫార్మెన్స్ ఉండదు, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలో గ్లామర్ ఉండదు. ఆయన ప్రామిస్ చేసింది 2, ఐల్ గివ్ యూ, ఐల్ మేక్ యూ లుక్ బ్యూటిఫుల్, ఐ విల్ గివ్ యూ గ్రేట్ పర్ఫార్మెన్స్. అదొకటే నేను సంతకం పెట్టేసాను. చెప్పినప్పుడు తను డిపార్ట్మెంట్లో పనిచేసింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, లైక్ అంటే ఏజ్డ్ కాదు, ఎక్స్పీరియన్స్డ్. చెప్పారు, గుడ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. అండ్ మేము సబ్జెక్ట్ చెప్పాక తను జడ్జ్ చేసింది. తను జడ్జ్ చేసి, సార్ ఐ డోంట్ హ్యావ్ మచ్ స్పేస్,
బట్ నేను చేస్తాను అని తను ఒప్పుకున్నారు. అది అది మాకు పెద్ద సపోర్ట్ అయింది. అండ్ మేము ఫస్ట్ షెడ్యూల్ అంతా కూడా తన బబ్లీగా ఒక అంటే ధన్య గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఒక డామినేటింగ్ క్యారెక్టర్ తన ఐస్కి వాయిస్కి. సో ఇవన్నీ కూడా మగవాడు భయపడేలాగా ఉండాలి. సో ఆ ఒక ఫ్లేవర్ని టచ్ చేస్తూనే ఎంతసేపు ఎంజాయ్మెంట్ కాదు, తను ఏడిపించాలి. ఆ ఒక్క ఏడుపు, ఆ ఒక్క ఎమోషన్ బ్రిలియంట్ అని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్ ఇస్ బ్రిలియంట్. అండ్ అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. నేను హీరో గారు లేరు, నేను ఎడిటర్ వర్క్ చేస్తున్నప్పుడు ఎడిటరు కట్ చేసి సడన్గా కీబోర్డ్ తోసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమైందంటే సార్ నా వల్ల కావట్లేదు సార్, ఏడుపు వస్తుందంటే నేను వీడియో తీసాను, అది కెమెరా ఓపెన్ చేసి ఈజ్ క్రైయింగ్ దట్ మచ్. అందులో అంత ఎమోషన్ ఉంది. యాక్చువల్గా ఆ సీన్ థియేటర్లో చాలా పండింది. అంటే మన కాంటెంపరీ లాంగ్వేజ్లో నెయిల్డ్ అంటారు కదా, షీ నెయిల్డ్ ఇట్. ఆ సీన్ అంటే సినిమాకే హైలైట్ యాక్చువల్గా. ఓ పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటా అని అడిగారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇవిడ. మేము ఒకరికి సినిమా చూపించాము, ఆయన ఆ సీన్ అవుతున్నప్పుడే ధన్య గారికి మెసేజ్ పెట్టారు, ధన్య యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ సూపర్ అని. ఆ మరుసటి రోజు ఇవి నాకు ఫోన్ చేశారు, చేసి ఏంటి ఆయన అలా పొగుడుతున్నారంటే నిజంగా ఉంది మేడం సినిమాలోని. లేదు, వన్ ఆఫ్ మై ట్రూలీ బెస్ట్ సీన్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పొచ్చు. బీయింగ్ an audience, నన్ను ఆ సీన్ పుల్ ఆఫ్ చేసి నేను ఆ సీన్ గురించి మిమ్మల్ని అడిగారు కదా. So see, that is how you perform. You totally nailed it. I'm super excited for the film on 26th. And yes, coming to you, మీరు యాక్షన్ చేయాలి, ఎమోషన్ చేయాలి, అండ్ అలాగే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండాలి. ఎలా, how did you manage all of this? ఒకటి రెండు బాగున్నాయి, మూడోది కొంచెం డౌట్. లేదు, he was కొంచెం very apprehensive in the beginning because he made me feel comfortable. Is it okay if I can hold your hand? Another, it's chivalry ante. He's just a very, very good man. So I said, I'm comfortable. Let's do justice to the scene. If we have to hug, let's hug properly like lovers. And let's not make it look very silly. నేను ఏది భయపడకుండా చేసింది యాక్షన్ అదేంటుకో మరి, అంటే నా బాడీలో కొంచెం ఇన్హెరెంట్ గా వైఫ్ కి ప్రాబ్లం లేకుండా ఉన్న ఒకటే మగవాళ్ళతో ఫైట్ చేసేది కాబట్టి. అంటే ప్రతి ఆర్టిస్ట్కి కొన్ని ప్లస్లు ఉంటాయి. Right. యాజ్ ఎ డైరెక్టర్ నేను ఈ క్యారెక్టర్ తనకి చెప్పిన తర్వాత తను నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నేను చేస్తాను నాకు నచ్చిన సబ్జెక్టు, నేను సరిపోతానా అని తను అడిగాడు. సో నేనేమన్నా అబ్సల్యూట్గా సరిపోతావు. బట్ అతనికి కాన్ఫిడెన్స్ లేదు. చాలాసార్లు అడిగాడు, నేను చేయగలనా. తన యూఎస్పీ నాకు తెలుసు, తను ఎక్కడ తనని తోమాలి, ఎక్కడ తనకు వదిలేయాలి, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉంది. ఎందుకంటే మాది ఈరోజు పరిచయం కాదు, మా ఇద్దరిది 15 years పరిచయం. 2007 నుంచి తను ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా, నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా వీ ట్రావెల్ టుగెదర్. తన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి తన ఒరిజినాలిటీ నాకు తెలుసు. సో దట్ అతను సరిపోతాడని నమ్మాను. అండ్ కొన్ని సందర్భాల్లో హీ సర్ప్రైజ్డ్ మీ, అంటే నేను ఇంతలా చేస్తాడు అని నేను అనుకోలేదు. ఓకే. కొన్ని చోట్ల ఈజ్ ఎక్సెల్డ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఒక అప్కమింగ్ ఫస్ట్ డెబ్యూట్ హీరోకి అంత పేజ్ డైలాగ్ ఇచ్చి తల కిందలు వేలాడదీసి లాంగ్ షాట్ ఆల్మోస్ట్ ఒక 55 seconds సస్పెన్షన్లో చెప్పాలి, దట్ టు 7 takes. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ టేక్ ఓకే అయింది. రైట్. అంత అనర్గళంగా పర్ఫామ్ చేశారంటే మనకి టీజర్ అండ్ ట్రైలర్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది. అండ్ కమింగ్ టు యూ బోత్, ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక యాక్షన్ సినిమాకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గురించి చెప్పండి, హౌ డిడ్ ఇట్? నేను చెప్తానండి. యాక్చువల్గా అంటే ఆయనే యాక్చువల్గా డైరెక్టర్ గారే మ్యూజిక్ కూడా చేశారు. అంటే ఆయన మీద నాకు డైరెక్టర్గా కన్నా మ్యూజిక్ డైరెక్టర్గా ఎక్కువ నమ్మకం. అంటే ఈ విల్ గివ్, అంటే అది అంటే డైరెక్టర్ని తక్కువ చేశానని కాదు నేను. యాక్చువల్గా చాలా, అంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ ఏదైనా ఉంది అంటే మ్యూజిక్, క్యాస్టింగ్, యాక్షన్, సినిమాటోగ్రఫీ. ఈ నాలుగు పిల్లర్స్ అంటే యాక్చువల్గా నా సినిమాకి. అంటే అందులో ఒకటి ముందు ఒకటి వెనక నేను చెప్పను. యాక్చువల్గా వీళ్ళు పిల్లర్స్ అయితే డైరెక్టర్, హీరో అనే వాళ్ళు స్లాబ్ అయ్యారంతే. అంటే టూ గుడ్ మ్యూజిక్, అంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో ఒక చిన్న సినిమాని నిలబెట్టిందంటే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే. సో ఐ లైక్డ్ ఇట్. ఓకే. సో అఫ్ కోర్స్ మ్యూజిక్ లవర్ మీరు, మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సినిమాలో పాటలు కానీ ఎలా అనిపించాయి? నాకు ఫర్ మీ నా లైఫ్లో నాకు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా ఏం చేస్తున్నా, నార్మల్గా ట్రావెల్ చేస్తున్నా, నాకు ఎప్పుడు నా లైఫ్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనే నాకు పెట్టుకుంటూ ఉంటాను. నేను బాధపడుతుంటా నా మైండ్లో ఒక బ్యాక్లో ఒక లేయర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ వస్తూ ఉంటుంది నా లైఫ్లో. మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ కమ్ ఫ్రమ్ అ మ్యూజిక్ ఫ్యామిలీ
అండ్ ఇట్ డ్రైవ్స్ మీ ఇఫ్ ఐఎమ్ మోటివేటెడ్ పాడించేయాలి మీరు motivates me. If I want to write something, I write with the music on. If I feel bad, I listen to music happy. Anything for me, music is always in my ears. సో అలాంటి యాక్చువల్లీ నేను సినిమా ఇంకా చూడలేదు. ఐ డోంట్ నో హౌ ఇది స్కోరింగ్ హ్యాస్ కమ్ సో ఫార్, బట్ ఒక డమ్మీ మ్యూజిక్ పెట్టి చూపించారు డబ్బింగ్ టైంలో ఇలా ఉంటుంది అని. ఆబ్వియస్లీ నా సిల్లీ ఏంటంటే నా సీన్కి నేనే ఏడ్చాను అనమాట, అంత బాగా పెట్టారు ఆయన. జస్ట్ డమ్మీ మ్యూజిక్ అండి, ఐ వాంట్ సంథింగ్ లైక్ దిస్ ఫీల్ ఐ విల్ గివ్ అన్నట్టు. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. వెరీ గుడ్ టేస్ట్ ఇన్ మ్యూజిక్ టేస్ట్. అదే నేను చెప్తున్నాను కదా, ఈ ఆయనలో ఉన్న డైరెక్టర్ని సప్రెస్ చేసేసి మ్యూజిక్ డైరెక్టర్ని డామినేట్ చేస్తుంది ఇప్పుడు. Okay. నేను ఎస్పీబీ మ్యూజిక్ కాలేజ్ తిరుపతిలో కొంత నేర్చుకున్నాను. ఓకే. ప్రొఫెషనల్గా ట్రైన్ అయ్యాను కొంత. అండ్ బయట కూడా ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా ఓన్లీ ప్రొఫెషనల్గా చేశాను. ఐఎమ్ నాట్ డైరెక్టర్ ఫర్ దట్ మూవీస్. ఇది అవి విన్నాడు హీరో, సో చెయ్యండి అంటే ఐ యాక్సెప్టెడ్ అలా. ఓకే, సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఈ సంజలీలా బన్సాలి నెక్స్ట్ ఆయనే చేసేస్తారు. అంటే ఎస్వి కృష్ణారెడ్డి అవును నా స్కూల్. You're a captain, you're a music director, what Lyricist. not, lyricist next, what not, sir. And yes, coming to the film, behind the scenes కొన్ని ఉంటాయి, సరదా తెప్పించేవి, సీరియస్గా ఉన్నవి, అండ్ బాగా ఎమోషనల్ చేసేవి, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి బిహైండ్ ద సీన్స్, మాకు ఏమైనా చెప్తారా, షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి. మీరు భానుచంద్ర గారి ఒక సీన్ ఉంటుందండి. అండ్ అంటే ఇందులో సీనియర్ ఆర్టిస్టులు చాలామంది చేసాం. భానుచంద్ర గారిది ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ నేనే డైరెక్ట్ చేశాను, నేనే రాసా, బట్ నేను కూడా ఏడ్చాను. లైక్ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ని తీసుకుని ఎప్పుడైతే తను దాన్ని పర్ఫామ్ చేస్తారో మనం రాసిన పాత్రలు కూడా మనల్ని ఏడిపిస్తాయి. అలా కనుక ఆ పాత్రలు మనం ఏడిపించి రైట్ ధన్య గారిది తీసుకోండి, ఇట్లా బిగబెట్టేలాగా హీరో డైలాగ్స్ కావచ్చు, ఒక సాయి కుమార్ గారి డైలాగ్స్ కావచ్చు, ఒక సుధాకర్ గారి డైలాగ్ అండర్ కరెంట్గా ఎక్కడ మాట్లాడకుండా సినిమాకి సోల్ పాయింట్ ఎక్స్ హీరో రోహిత్ గారు, ఇలా రవివర్మ గారు, అమిత్ తివారీ గారు, ఇలా చాలా సీనియర్ ఆర్టిస్టులు. అండ్ ఫస్ట్ హాఫ్ని మొత్తం మోసేది భాష. వీళ్ళందరూ ఆర్టిస్టుల సపోర్ట్ అనేది ఎలా ఉందంటే సూపర్గా ఉంది. సో ఇలా నేను కొన్ని సీన్స్కి దే సర్ప్రైజ్డ్ మీ. అప్పుడు నాకు అనిపించేది బాగా వస్తున్నది మూవీ, ఒక కాన్ఫిడెన్స్ అలా బాగా వెళ్ళిపోయింది. అండ్ కెమెరామ్యాన్ సపోర్ట్ అవుట్ స్టాండింగ్, దారన్ సుక్రీ. అండ్ హీరో గారు లొకేషన్స్, మంచి లొకేషన్స్ ప్రొవైడ్ చేయడం, ఆ మినిమం టైమింగ్లో మనం మ్యాక్సిమం ఎఫర్ట్ ప్రొడక్టివ్గా తీయాలి అంటే ఆన్ సెట్ కెమెరామ్యాన్ సపోర్ట్ కావాలి. అండ్ సెట్కి ఆన్ టైం ఆర్టిస్టులు రావాలి. రైట్. ఈ విధంగా తీసుకుంటే ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. సో నేను అది ప్రతి డేని మ్యూజిక్ మేకింగ్ ఎంజాయ్ చేశాను. ఓకే, వేర్ డిడ్ యూ షూట్ సార్ ఎంటైర్ ఫిల్మ్? ఎక్కడెక్కడ షూట్ చేశారు? టోటల్ హైదరాబాద్ అండి, ఒక చిన్న షెడ్యూల్ వరకు తిరుపతి ఉంటుంది. ఓకే ఓకే. సో మీకు ఏమైనా ఫనీ మూమెంట్స్ ఉన్నాయా సినిమాలో? ఫన్నీ మూమెంట్స్ కాదండి బాబు, ఇంకేంటండి ఫన్నీ సినిమా అంతా చాలా ఫన్ చేసేంత టైమే లేదండి అంటే బాబు. అతను చేసే ఎన్జీ అన్ని మేము నవ్వుకుంటామండి. అంటే ఒక మనకి ఏదో ఎక్స్ప్రెషన్ కావాలి, మనం ఏదో చెప్పొస్తాం, సడన్ గా అతనిలో ఒక ఎంఎస్ నారాయణ గారు వస్తారు, ఒక బ్రహ్మానంద గారు వస్తారు, అందరు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చేస్తారు అతనిలోకి. కామెడీ సీన్ చేస్తే కామెడీ ఎలా చేయాలి కదా, నువ్వు నీలాగా చెయ్యి అంటే ఏం చేయాలని ఆలోచిస్తాడు అనమాట. అంటే కామెడీ సీన్ చేసేటప్పుడు కామెడీ ఎలా చేయాలి. సో ఫైనలీ ఒక బాడీ లాంగ్వేజ్ తీసుకున్నాడు, ఒక సీనియర్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ తీసుకున్నాడు, మీకు ఆ చిన్న గుర్తు చేస్తాడు. బట్ యూ లవ్ టు చూడటానికి బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ. ఆల్ ఆఫ్ యూ త్రీ, వన్ వర్డ్ అబౌట్ రామ్ ఫైనల్ గా. వన్ వర్డ్ అబౌట్ రామ్, ప్లీజ్ వాచ్. అది అందరూ చెప్పేది. రామ్ ఇస్ అ స్టార్మ్. అంటే దిల్ రాజు గారు చెప్పినట్టుగా సినిమా 100లో 60 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్. అంటే అందరికీ నచ్చాలని లేదండి, యాక్చువల్గా ఏ సినిమా అయినా అందరికీ నచ్చదు. మా సినిమా ఖచ్చితంగా 100లో 60 మందికి నచ్చుతుంది. 40 మంది తిట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయలేం. సో 60 మందికి ఖచ్చితంగా నచ్చుతుంది మా సినిమా. అట్ పార్ మూవీ అంటే ఆ 100 మందిని థియేటర్కి రప్పించడానికి వీఆర్ ట్రైవింగ్ అవర్ బెస్ట్. అంటే చిన్న సినిమాలకి ఒక 15 to 20% ఆక్యుపెన్సీ కష్టమైపోతుంది, కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అయిపోతాయి. లెట్ us బి ప్రాక్టికల్. మనం ఒక కొత్త మనం ఎంత మంచి సినిమా తీసినా ఆడియన్స్లోకి రీచ్ చేయించాలి, దాని రీచ్ తీసుకెళ్ళాలి. అంటే అది తీసుకెళ్ళేదాకా మా బాధ్యత, తీసుకెళ్ళాక జనం బాధ్యత, వాళ్ళు మోసుకెళ్ళిపోతారు. ఆ భుజం మీద పెట్టగలడానికి మా డ్యూటీ మేము చేస్తున్నామండి.
మీరు మీ భుజస్కంధాల మీద ఇప్పటిదాకా బాధ్యత వాళ్ళకి ఇచ్చేస్తాం. అండ్ అంటే టోటలీ డైరెక్ట్గా మేము వాళ్ళకి ఇవ్వట్లేదండి, ఆ Yes. బాధ్యత మీకు ఇస్తున్నాం, మీరు మాకు తీసుకెళ్ళి వాళ్ళ భుజం మీద పెట్టాలి. అవును, మేము ఖచ్చితంగా 26th ఆల్ ప్రెప్డ్ టు వాచ్ యువర్ ఫిల్మ్ రామ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ Sudha Ganti signing off. Keep watching Maha News and Maha Max. థ్యాంక్ యూ, Thank you, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you.